4 బిలియన్ల జనాలు రిస్క్లో పెట్టే వైరస్ అది ప్రపంచవ్యాప్తంగా. ఇట్స్ నథింగ్ బట్ డెంగ్యూ వైరస్. డెంగ్యూ, డి ఫర్ డేంజర్. డి ఫర్ డేంజర్, ఎస్. డెంగ్యూ ఈజ్ ఏ డేంజరస్ ఫీవర్. ఇట్ కెన్ కిల్ మిలియన్స్. ఎస్ అండి, బికాజ్ ఇప్పటి వరకు కూడా డెంగ్యూ ఫీవర్కి ట్రీట్మెంట్ లేదు. దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్ ఫర్ డెంగ్యూ వరల్డ్ వైడ్, నాట్ ఇన్ హైదరాబాద్ వైడ్. వరల్డ్ వైడ్ దెర్ ఈజ్ నో ట్రీట్మెంట్ ఫర్ ఎగ్జాక్ట్ డెంగ్యూ వైరస్. దెర్ ఈజ్ ఓన్లీ సపోర్ట్ ట్రీట్మెంట్ మాత్రమే ఉంది, కానీ క్యూర్ చేసే ట్రీట్మెంట్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు లేదు. సో దట్ ఈజ్ వై డెంగ్యూ ఈజ్ సో డేంజరస్. అండ్ చాలామంది డెంగ్యూ బారిన పడి మృత్యు బాట పడ్డారు. ఎస్పెషల్లీ చిన్నపిల్లలు, ఎల్డర్ పీపుల్ చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో ప్రివెంట్ మ్యాక్సిమం వైరసెస్, maximum bacteria and maximum diseases. Yes, we can prevent. Dengue is a virus caused by mosquito bites. ఈ దోమలు ఇన్ఫెక్ట్ అయిన, ఈ డెంగ్యూ వైరస్తో ఇన్ఫెక్ట్ అయిన, క్యారీ చేయబడ్డటువంటి దోమలు మనల్ని కుట్టడం ద్వారా ఈ డెంగ్యూ వైరస్ అనేది మనకి స్ప్రెడ్ కావడం జరుగుతుంది. సో అది కుట్టకుండా చూసుకుంటే డెంగ్యూని నివారించుకోవచ్చు కదా. సో మనం ఈరోజు నివారణ చర్యల గురించే చాలా ఎక్కువగా మాట్లాడుకుందాం. దాన్ని కనిపించుకొని డెంగ్యూ జ్వరం తెచ్చుకొని ఆ అవస్థలు పడే కంటే రాకుండా ఎలా చేద్దాము, వాటిని చాలా జాగ్రత్తగా ఫాలో చేసుకుందాం, సేఫ్గా ఉందాం. సో మస్కిటో బైట్స్ ఇవి ఎక్కువగా మ్యాక్సిమం డే టైంలో బైట్ చేస్తాయి. ఈ వైరస్ ఉన్న దోమలు డే టైంలో కరవడం ద్వారా ఈ వైరస్ ఎక్కువ స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఈ దోమల్ని రాకుండా సింపుల్ వేలో మనం మస్కిటో నెట్స్ని పెట్టుకుంటే వాటిని మ్యాక్సిమం నివారణ చేసుకోవచ్చు. అయినా అడపదడప కొన్ని ఉంటే హెర్బల్ మస్కిటో రిపెలెంట్స్ కానీ, నార్మల్గా మార్కెట్లో దొరికే ఈ రిపెలెంట్స్, ఈ ఆల్అవుట్స్ కానీ, ఇంకా ఇతరత్ర ఈ దోమలు చంపే ఏవైతే ఉన్నాయో వాటిని వాడుకొని వీటిని నివారణ చేసుకోవచ్చు. ఇంకా చూసుకుంటే ఎక్కువ వాటర్ ఎక్కడైతే నిలువ ఉంటుందో ఆ వాటర్లో వీటికి చంపే లోషన్స్ కానీ, కెమికల్స్ కానీ, కిరోసిన్ కానీ వేయడం ద్వారా ఈ లార్వా స్టేజ్లో ఉన్న ఎగ్స్ కానీ, ఆ దోమలు కానీ అక్కడికక్కడికే చనిపోవడం జరుగుతుంది. ఇంకొకటి, చెత్త మన పరిసరాల్లో లేకుండా హైజీనిక్గా ఉన్నా కూడా ఈ దోమలు దరిచేరడం అనేది తగ్గిపోతుంది. తర్వాత కొన్ని లోషన్స్ ఉన్నాయి, వాటిని ఎక్స్టర్నల్గా అప్లై చేసుకోవడం ద్వారా కూడా అవి మన ఒంటి మీద వాలకుండా జాగ్రత్త పడవచ్చు. సో ఈ చిన్న టిప్స్, ఇంకా ఇతరత్ర టిప్స్ ఏమైనా ఉన్నా కూడా వాటిని ఫాలో చేయటం అతి సులభమైన మార్గం. డెంగ్యూ వ్యాధిని పడి ఆ లక్షణాలు తీవ్ర స్టేజ్లో ఉంటే వెంటిలేటర్ మీద వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా చాలామంది వేలలో, లక్షలలో ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, ఒక దోమల తెర పెట్టుకొని డెంగ్యూని దూరం పెట్టుకుంటారా, వెంటిలేటర్ మీదకి వెళ్ళి ప్రాణాలు కోల్పోతారా, ఆలోచించుకోండి. ఎందుకంటే దీనికి ట్రీట్మెంట్ లేదు. సపోర్ట్ ఎంతవరకు సహకరిస్తుంది? మీ బాడీ సపోర్ట్ చేసినంత వరకే ఈ సపోర్ట్ పనికొస్తుంది. మీ బాడీ సపోర్ట్ చేయడం స్టాప్ చేస్తే ఆ వ్యవస్థ కూలిపోతుంది, మనం ప్రాణాలను కోల్పోవాల్సి వస్తుంది. సో ప్రివెంట్ చేసుకోండి, దోమలకి కుట్టకుండా చూసుకోండి. ఎందుకు గత 20 సంవత్సరాలుగా నేను డెంగ్యూ రోగులకి ట్రీట్మెంట్ చేసి వాళ్ళకి మ్యాక్సిమం 99.9% వాళ్ళు హ్యాపీగా ట్రీట్మెంట్ చేయబడ్డారు, హ్యాపీగా ఉన్నారు. కానీ వాళ్ళు ఎంత సఫర్ అయి ఉంటారో మీకు కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఈ డెంగ్యూ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయంటే, అది బాడీని మొత్తం కుంగదీస్తుంది, హై గ్రేడ్ ఫీవర్స్ వస్తాయి, బాడీ ఏకింగ్, పెయిన్ వస్తుందన్నమాట. తర్వాత దీన్ని డెంగ్యూ హెమరేజిక్ ఫీవర్ కూడా అని అంటారు. హెమరేజ్ అంటే బ్లీడ్ అవ్వటం, బాడీ బ్లీడ్స్.
బాడీ బ్లీడ్స్ అనమాట. మీ బాడీలోంచి రక్తం వస్తుంది, నవరంధ్రాల్లోంచి రక్తం వస్తుంది, బాడీలో బ్లడ్ లీక్ అవుతూ ఉంటుంది, ఆ సీరం లీక్ అవుతూ ఉంటుంది, ఉబ్బిపోతారు అనమాట, పొట్టలోకి వాటర్ వచ్చేస్తాయి, లంగ్స్లోకి వాటర్ వస్తాయి, హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, సో బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది, ఇట్లా అన్ని ఆర్గాన్ని ఎఫెక్ట్ అవుతాయి. సో హార్ట్కి ఆ బ్లడ్ సప్లై పంప్ చేయడం కూడా కష్టం అయిపోతుంది. అలా ఆ ట్రీట్మెంట్ లొంగక చనిపోయిన వాళ్ళని కూడా చూశాను నేను. సో దయచేసి డెంగ్యూని అంత సాధారణంగా జ్వరంలాగా ట్రీట్మెంట్ అది ఊహించుకోకండి. ఇది చాలా ఫర్ డేంజర్. డెంగ్యూ ఈజ్ అ డేంజర్. బట్ అందరికీ అవుతుందా? కాదు. బట్ ఎవరికి అవుతుందో ఎవరో చెప్పలేరు. సో రాకుండా ఇప్పుడు నేను ఇందాక చెప్పిన ఈ నివారణ మార్గాల్ని మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే అంత ఇంపార్టెంట్. ఇది మీకు రీచ్ అవ్వడానికి నేను నా ప్రయత్నం మాత్రమే, బట్ చేసేది మీరే. సో చేయండి, ప్రివెంట్ చేసుకోండి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. స్వస్థస్య స్వస్థ రక్షణం. దీన్ని దోమల తెర ద్వారా, ఈ దోమల తెరలు విండోస్కి, డోర్లకి, పడుకునే మీ బెడ్కి పెట్టుకున్నారనుకోండి, మీరు బయట ప్రొటెక్షన్ అవుతుంది, లోపల కూడా ప్రొటెక్షన్ అవుతుంది. సో వాటిని రానికుండా చూసుకోండి. వచ్చిన తర్వాత ఈ మస్కిటో రిపెలెంట్స్ హెర్బల్వి లేదా కెమికల్ కానీ అట్లీస్ట్ కొన్ని చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నా కూడా మీకు మేజర్ థ్రెట్ నుంచి నివారణ చేసుకోవచ్చు. సో వాటిని వాడండి. లేదా ఎక్స్టర్నల్ లోషన్స్ రాసుకొని వీటిని ఈ వైరస్ నుంచి నివారణ పొందుదాం. తర్వాత పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం. ఒకవేళ వాటర్ ఎక్కడన్నా మురికి వాటర్ ఏదైనా ఉంటే వాటిలో ఈ బ్యాక్టీరియా లార్వాస్, దోమలకు సంబంధించిన చనిపోయే లోషన్స్ వేయటం లేదా కిరోసిన్ వేయడం ద్వారా ఇవి కంప్లీట్గా వాటి వ్యవస్థని నాశనం చేయవచ్చు. ఇవి అతి తక్కువ చిన్న నివారణ చర్యలు. ఇంకా డెంగ్యూ వ్యాక్సిన్ ఇంకా రిలీజ్ కాలేదు, వాటి గురించి పరిశోధనలు జరుగుతున్నాయి. ఒకవేళ వచ్చింది, మన అదృష్టం బాలేక డెంగ్యూ ఫీవర్ వచ్చింది, అప్పుడు ఏం చేద్దాం? అప్పుడు ఇమ్మీడియట్గా మీకు ఫీవర్ రాగానే అనుభవజ్ఞులైన డాక్టర్ దగ్గరికి వెళ్ళండి. మీరు ఇమ్యూనిటీని పెంచుకోవడానికి కొన్ని హెర్బల్ మెడిసిన్స్ తీసుకోండి. ఆ సపోర్టివ్గా ఇంకేమేమి మెజర్స్ ఉన్నాయో ఆ డాక్టర్ని అడిగి మీ డాక్టర్ని సంప్రదించుకోండి. ఈ డెంగ్యూ జ్వరంలో అతి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, ఇది బ్లీడ్ చేస్తుంది కాబట్టి మన బాడీలో బ్లీడింగ్ వ్యవస్థ, కోయాగులేషన్ వ్యవస్థ ఎలా ఉందో ప్లేట్లెట్స్ అంటారు. ఒక చిన్న 100 రూపాయలు టెస్ట్ చేస్తే, 200 రూపాయలు టెస్ట్ చేస్తే అందులో మన ప్లేట్లెట్ కణాలు ఎంత ఉన్నాయి, మనం రిస్క్ జోన్లో ఉన్నామా లేదా మనకు తెలిసిపోతుంది. డాక్టర్ గారు చూడగానే చెప్తారు వ్యవస్థ, ఆయన సిస్టమ్ ఎలా ఉంది, ఏమైనా లీకింగ్ అవుతుందా, లక్షణాలు సింపుల్గా ఉన్నాయా, సీరియస్గా ఉన్నాయా చూసి ఆయన సింపుల్గా ఉంటే అసలు ఏ ట్రీట్మెంటు రాయరు, అవసరం కూడా లేదు. జస్ట్ మీరు హోమ్ రెమెడీ కింద చూసుకుంటే ఈ పపాయ రిలేటెడ్ ఎక్స్ట్రాక్ట్స్, పపాయ జ్యూస్, ఆకుల జ్యూస్, తర్వాత ఇంకొన్ని హెర్బల్ కాంబినేషన్స్తో మీరు ఈ ప్లేట్లెట్స్ కౌంట్ని పెంచుకోవడం, మీ లీకింగ్ వ్యవస్థని కంట్రోల్ చేసుకోవటం, ఈ ఫీవర్ని త్వరగా తగ్గించుకోవడానికి చాలా ఆస్కారం ఉంది. ఓన్లీ కొంతమందిలోనే, ఎస్పెషల్లీ స్మాల్ చిల్డ్రన్, ఇంకా ఇమ్యూనిటీ కంప్లీట్గా డెవలప్ కాని చిల్డ్రన్, పెద్దవాళ్ళలో కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళల్లో ఈ వ్యాధి తీవ్రత ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంటుంది, రిస్క్ బారిన పడే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి దీని ఫీవర్ స్టార్ట్ కాగానే మీకు దగ్గరలో ఉన్న ఎక్స్పర్ట్ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి దీన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ, ఇంకొకటి, ఈ డెంగ్యూ వైరస్కి ఈ నార్మల్ వైరల్ ఫీవర్స్కి ఏంటి వ్యత్యాసం, ఎలా గుర్తుపెట్టుకోవచ్చు, ఎలా డయాగ్నోస్ చేసుకోవచ్చు అనేది, మీకు ఫీవర్ వచ్చింది అంటేనే మీరు ఫస్ట్ అది డెంగ్యూ ఫీవరా లేకపోతే ఏ ఫీవరా, ఎనీ ఫీవర్ అయినా కంపల్సరీగా ట్రీట్ చేయాల్సిందే. అది ఫీవర్స్లో చాలా రకాల ఫీవర్స్ ఉన్నాయి. ఈ జ్వరం అనేది ఒక మినిమం చూసుకున్నా కానీ ఒక 10-15 వరకు ఉన్నాయి. మలేరియా ఫీవర్,
టైఫాయిడ్ ఫీవర్, డెంగ్యూ ఫీవర్ అండ్ బ్లాక్ ఫీవర్స్, సో మెనీ ఫీవర్స్. సో రొమాటిక్ ఫీవర్స్, ఇంకా అదర్ ఇన్ఫెక్షన్ ఉన్న ఫీవర్స్, క్యాన్సర్ ఉన్న వాళ్ళకి కూడా ఫీవర్ వస్తుంది. మన బాడీలో ఏ ఇన్ఫ్లమేషన్ ఈ దెబ్బ తగిలినా కానీ ఫీవర్ వస్తుంది. సో ఫీవర్స్ ఆర్ వ్యాస్ట్. ఫీవర్ వచ్చింది అంటేనే మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే మీరు ఇన్ఫెక్షన్ బారిన పడ్డారు. ఫీవర్ ఈజ్ ద సిమ్టమ్, మీకు అదొక లక్షణం మాత్రమే. ఆ వ్యాధి ఏంటి, దాని తీవ్రత ఏంటి అనేది వైద్యులకు వదిలేయండి. మీరు గూగుల్ చేసి వాళ్ళు అది చెప్పారు ఇది చెప్పారని నిర్లక్ష్యం చేయకుండా, భయపడకుండా తెలివిగా ఉత్తమమైన డిసిషన్ తీసుకొని దానికి అది ఏ ఫీవర్ ఎందుకు వచ్చింది, ఆ లక్షణాలు ఇప్పుడు అన్నీ మనం చెప్పుకున్నాము. ఫీవర్ ఏదైనా సరే అది ఏ ఫీవర్ అనేది డాక్టర్ గారికి వదిలేయండి. మీరు ఇనిషియల్ స్టేజెస్లో అది డెంగ్యూ ఫీవరా ఏ ఫీవరా అనేది మీకు తెలుసుకోవడం కష్టమైన పని. కాబట్టి ఎవరికైతే క్వాలిఫైడ్ ఉండి ఎవరైతే దాన్ని నిర్దిష్టంగా అక్కడ డయాగ్నోసిస్ చేసి మీకు ట్రీట్మెంట్ చెప్పేవాళ్ళు, మీకు దగ్గరలో నమ్మకం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి దానికి నిర్దిష్టంగా ట్రీట్మెంట్ తీసుకొని కాంప్లికేషన్స్ వరకు వెళ్లకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోండి.